సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2160 మోడల్ కాలనీ ఇండ్ల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. యాదాద్రి దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు బి లైలయ్య వెల్లడి. అధికారుల సమర్థవంతమైన పనితీరు వలనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వెల్లడి. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి. మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు సూచన. రఘునాథపురంలో మెడిసిటీ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరం. మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యత. ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య వెల్లడి. అరవింద హై స్కూల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బి లైలయ్య ఆదేశాల మేరకు సీతారాంపుర గ్రామంలో మార్నింగ్ వాక్. మేరా తుజే సలాం రాష్ట్రీయ పంతంగ్ డిజైన్ పోటీలు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో నిర్వహణ. వైశ్య ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శైవ క్షేత్రం కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయంలో అమావాస్య నాడు అల్పాహార వితరణ. అస్పైర్ సమిట్ 3.0లో హయత్ నగర్ నారాయణ స్కూల్ హాట్రిక్ విజయం. సూర్యాపేటలో అర్ధరాత్రి అబాషల్లా కలకలం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 మోడల్ కాలనీ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో ఇండ్ల నిర్మాణం పనులు పూర్తవుతాయని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలకు పూర్తి స్థాయిలో ఇండ్లను అందించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2160 మోడల్ కాలనీ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అతి త్వరలో ఇండ్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అర్హులైన నిరుపేదలకు పూర్తి స్థాయిలో ఇండ్లను అందించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. మోడల్ కాలనీ వద్ద ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్, కమ్యూనిటీ హాల్, గ్రీనరీ, పబ్లిక్ టాయిలెట్స్, అంగన్వాడీ సెంటర్, ప్లే ఏరియా, షాపింగ్ మాల్ మరియు సీసీ రోడ్లతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం అతి త్వరలో ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. సంబంధించి మనం ఈ స్వీపింగ్ పని ఏదైతే కంప్లీట్ చేస్తున్నాం దాంట్లో దాదాపు పని కంప్లీట్ అయిపోయింది. సో ఏదైతే మధ్యాహ్నంలో చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ అయితే ఉన్నాయో అది ప్రతిదీ ఈచ్ చిన్న పాయింట్ కూడా ఐడెంటిఫై చేసుకుంటాం. అది ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేసుకుంటున్నాం. సో అది కన్ఫర్మ్ చేసి మేము కన్సర్న్ అంటే మంత్రి గారు కానీ మనకి ఎవరైతే ఇన్వైటివ్స్ ఉంటారో వారి టైం తీసుకొని మనం ఇది చేయడానికి గౌరవ మంత్రి గారికి మేము కోరడం జరుగుతుంది. దీంతో బెనిఫిషియరీ లిస్ట్ కూడా క్లియర్ చేసి ఉన్నాం. క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ మా అధికారులు వెంటనే స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దానికి ఎంక్వైరీ చేసి కంప్లీట్ చేసుకుంటారు. సో ఆ విషయంలో ముందుకు పోతాం. దాంట్లో క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ కానీ కొంతమంది రిక్వెస్ట్ పెడుతున్నారు. సో వాళ్ళు గతంలో అప్లికేషన్ ఇచ్చి ఉన్నారని అంటున్నారు. వాళ్ళు ఎలిజిబుల్ ఉన్నారంటే ఒక్కసారి చెక్ చేయించుకోవాలని మేము అనుకుంటున్నాం. వీ డోంట్ వాంట్ దట్ అంటే అర్హత ఉన్న వాళ్ళు కూడా మిస్ కాకుండా ఉండాలని దాంట్లో వచ్చిన ఆబ్జెక్షన్స్ కూడా వెంటనే చెక్ చేయించి ఏర్పాటు చేస్తాం. మొన్నటిదాకా ఎస్ఐఆర్ పనులు మన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఇమీడియట్లీ ఈరోజు అందుకనే రావడం చేసుకుంటాం. ఇందులో ఉన్న సీతారామస్వామి గుట్ట వద్ద ఉన్న రాజీవ్ హౌసింగ్ కాలనీలో ఇన్స్పెక్షన్ కోసం రావడం జరిగింది. ఇక్కడ కొద్ది రోజుల క్రితం మనం గౌరవ మంత్రి గారి ఆదేశాల ప్రకారంగా ప్రతి హౌసింగ్ బ్లాక్లో ప్రతి హౌసింగ్ యూనిట్లో ఇన్స్పెక్షన్స్ చేసి వాటిలో చిన్న లోపాలు గ్యాప్స్ ఏమున్నాయని అన్నీ లిస్ట్ అవుట్ చేసి అవి కన్సర్న్ అధికారులకి ఇమీడియట్లీ లిస్ట్ ఇచ్చి రెక్టిఫికేషన్ కోసం ఇవ్వడం జరిగి ఉంది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఏదైతే గౌరవ మంత్రి గారు వచ్చి ప్రారంభించడం జరిగింది
వాటికి సంబంధించి వర్క్ స్టేటస్ రివ్యూ చేయడానికి, ఇతర అంశాల గురించి రివ్యూ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. దీంట్లో ఈరోజు చూస్తే ఇక్కడ ఏదైతే మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ సంబంధించి ఏదైతే బిల్డింగ్ శాంక్షన్ అయి ఉన్నదో ఆ ఫౌండేషన్ వర్క్ మనకి వేగవంతంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా దాంతోపాటు డైనింగ్ హాల్ ఆ పనులు కూడా వేగవంతంగా చేస్తున్నారు. ఇతర పనుల గురించి చూసుకుంటే ఈ హౌసింగ్ బ్లాక్స్లో ఉన్న వర్క్స్ ఈచ్ యూనిట్ కంప్లీట్గా ఒక స్వీపింగ్ మోడల్లో ఒక్కొక్క బ్లాక్ కంప్లీట్ చేసి క్లోజ్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. అదేవిధంగా బయట ఉన్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనకి ఉన్న అంగన్వాడీ సెంటర్ కావచ్చు, కమ్యూనిటీ హాల్ కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కావచ్చు, అదేవిధంగా మిగతా ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి ప్రయారిటీ కింద రివ్యూ చేసుకోవడం జరిగింది. కన్సర్న్ ఇంజనీర్లకి అదేవిధంగా ఏజెన్సీలకి ఇది వేగవంతంగా కంప్లీట్ చేయాలని చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బెనిఫిషరీ లిస్ట్ విషయంలో వస్తే మనం ఆల్రెడీ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ మనం నిర్వహించి ఉన్నామో ఆ కమిటీ ద్వారా ఎలిజిబుల్ బెనిఫిషరీ లిస్ట్ ఒకటి విడుదల చేసుకోవడం జరిగింది. దాంట్లో క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ కానీ ఎవరైనా ఇంకా పెటిషన్స్ దాని మీద ఇచ్చి ఉన్నారు. సో ఇప్పుడు దాకా ఆర్డీఓ గారు రిలీజ్ చేసిన లిస్టు 1805 1905 మందికి సంబంధించిన లిస్టు జారీ చేసి ఉండే. సో దీంట్లో కొన్ని గ్రీవెన్సెస్ కానీ ఆబ్జెక్షన్స్ కానీ వస్తూ ఉన్నాయి. అవి మా టీమ్స్ వెంటనే పరిశీలించి దాని మీద కూడా ఫైనల్ చేసుకుంటారు. గౌరవ మంత్రి గారు మనకి చెప్పిన ప్రకారంగా అధికారులు కూడా అదే విషయాలు మళ్ళీ చెప్తున్నాం. అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఇల్లు ఇవ్వడం జరుగుతున్నదో సో ఆ అంశం దయచేసి మీరు గమనించాల్సినవి కోరుతా ఉన్నాం. దీంట్లో మిగతా అంశాలు కూడా ఏదైతే ఉన్నాయో బ్యూటిఫికేషన్ కానీ గ్రీనరీ కానీ అది కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. దాన్ని కూడా మనం రివ్యూ చేస్తాము. ఈ అంశాలు ప్రాపర్గా రివ్యూ చేసి క్వాలిటీ వర్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఏదైతే మనం అనుకుంటున్నామో అవి ఇంకా ఫాస్ట్ ట్రాక్గా ముందుకు పోవాలని అంశంలో ఈరోజు క్షేత్ర పర్యటన అందరూ సంబంధించిన అధికారులు రివ్యూ చేసుకుని ఫీల్డ్ విజిట్ కండక్ట్ చేసి ప్రయారిటీ కింద ముందుకు పోతూ ఉన్నారు. కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏదైతే ఇంటర్ డిపార్ట్మెంటల్ ఏదైతే ఇష్యూస్ వస్తాయో దానికి సమన్వయం చేసుకుంటూ వాటి మీద నిర్ణయాలు వారికి వెంటనే ఆదేశాలు జారీ చేసి మనం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ప్రతినిధులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బీర్లాయలే మాట్లాడుతూ యాదాద్రి దేవాలయ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను బోర్డు దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతినిధులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించి ఉద్యోగుల సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే బీర్లాయలే మాట్లాడుతూ యాదాద్రి దేవాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను బోర్డు దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించి 15 రోజుల వ్యవధిలో సమస్యల పరిష్కారంలో స్పష్టమైన పురోగతి సాధించేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం పట్ల ఎమ్మెల్యే చూపిన సానుకూల స్పందనతో యాదాద్రి దేవాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు, అవుట్సోర్సింగ్ సిబ్బంది, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన భరతన్న గారు కావచ్చు, మల్లేష్ గారు కావచ్చు, ఎంపీపీ శ్రీశైలం అన్న గారు కావచ్చు, అందరూ మన ఆలేరు సంబంధించిన సమస్యల మీద వచ్చారు కాబట్టి కొంత ఆలస్యమైంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణలో మొదటి
స్కిల్గా వచ్చేటట్టుగా తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటా చెప్తా ఉన్నా. యారుట మన దేవస్థానం మన ఏరియా ఉంది. మరి స్వామివారి కాలకాడ ఇక్కడ పుట్టిన బిడ్డలంగా మన తాత తండ్రుల నుంచి కూడా మన పూర్వీకుల నుంచి కూడా స్వామివారి సేవలో చాలామంది చేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కొంత గత ప్రభుత్వం ఇక్కడ గుట్టలు కట్టింది కానీ గుట్టలో సౌకర్యాలు కల్పించలే. మరి గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం మొన్ననే మీరు చూసిరు, ఈ ట్రస్ట్ బోర్డు విషయంలో రాజకీయాలకు అతీతంగా స్వామివారికి సేవ చేయాలి, స్వామివారికి నిధులు సేకరించి అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి గుడికి డబ్బులు పెట్టి గుడిని డెవలప్ చేసి వచ్చే భక్తులకు, వచ్చే నలుగుళ్ళ స్వామివారి భక్తులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసిండు. ఇది ఎంత పెద్ద ఘనత అంటే రాజకీయాలకు అతీతంగా అవసరమైతే 10 కోట్లు 20 కోట్లు సొంతంగా పెట్టే స్తోమత ఉండి అలాంటి వాళ్ళను ఇలా ధర్మకర్తలుగా వేస్తే ఇవాళ గుడికి పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇటు ప్రభుత్వ నిధులు అక్కడ దాతల నిధులు శ్రమించి పనిచేస్తున్న మా సోదరి సోదరుమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇందులో ఎన్నో రకాల సేవలు అందిస్తున్నప్పటికీ అందరినీ స్కిల్ కానీ అన్స్కిల్ కానీ గుర్తించకుండా మరి మన హక్కులను మనకు కావాల్సినటువంటి రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు మా దృష్టికి తీసుకొచ్చారు. కాకపోతే ఇది నిన్న మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 10-15 సంవత్సరాల తర్వాత అటానమస్ బాడీ చేసింది కాబట్టి రేపు 13-14 తారీఖు ట్రస్ట్ బోర్డు మీటింగ్ కూడా ఉంది. తప్పకుండా మీరు నాకు ముందు ఇచ్చినటువంటి సమస్యలను, మీకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు కానీ లేకపోతే మనకు లేబర్ యాక్ట్ ప్రకారం వర్తించే అన్ని హక్కులను మీకు అందిస్తా అని చెప్పి మీ బిడ్డగా నేను మీకు మాట ఇస్తూ నేను ఉంటాయి. మీరందరూ సమూహంగా ఉండడం తప్పులేదు, కానీ దేవస్థానంలో రాజకీయాలకు అతీతంగా యూనియన్లకు అతీతంగా స్వామివారి సేవ చేసుకో. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామాలలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజలకు అవసరమైన నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. ప్రజలకు అవసరమైన నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, విద్య, వైద్య వంటి మౌలిక వసతుల విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి జరగాలంటే ప్రజాప్రతినిధులకు, సర్పంచులకు ప్రజా సమస్యల విషయంలో అధికారులు తక్షణమే స్పందించి గ్రామాలలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందించే సంక్షేమ పథకాల ఎంపికలో అధికారులు పారదర్శకంగా చూడాలన్నారు. అనంతరం నాంపల్లి ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, మండల అభివృద్ధి కొరకు నిర్వహించే సర్వసభ్య సమావేశాలకు మండల స్థాయి అధికారులు క్రమం తప్పకుండా హాజరు కావాలని, లేని ఎడల ఉన్నతాధికారుల దృష్టికి సమాచారం చేరవేస్తామన్నారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు సకాలంలో చెల్లించాలని సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు సూచన చేశారు. సర్వసభ్య సమావేశం సందర్భంగా పలు గ్రామాల సర్పంచులు ఆయా గ్రామాలలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం మార్గ దిశగా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ఎంపీడీఓ పీవీఎస్ రామకృష్ణ శర్మ, డిప్యూటీ తహసీల్దార్ వెంకన్న, పిఎస్సిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. ఫైనాన్స్ గ్రాంట్ గురించి, అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ గురించి కూడా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఎల్లుండి అంటే 14,
14వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు కమిషనర్ పంచాయతీరాజ్ గారు అందరూ సర్పంచులతో ఈవో బిల్డింగ్లో కూడా మీరు గ్రామ పంచాయతీ వాళ్ళు తీర్మానాలు ఇచ్చారు ఎక్కడ స్థలం ఉన్నది అనేది. అది గ్రామకంఠం కానివ్వండి, గ్రామకంఠం అయితేనేమో మనమే పొజిషన్లో ఇస్తాము. గవర్నమెంట్ గ్రామకంఠం లేదు అని అన్నారు అనుకోండి, రెవెన్యూ స్థలం అంటే మీరు ఎక్కడ చూపించారంటే తహసీల్దార్కి లెటర్ రాసి తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో మనం పంచనామా చేసుకొని ఆ స్థలాన్ని మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ముగ్గు పోయించి ఈవో బిల్డింగ్ మురికి కాలువలు ఉన్నాయో మురికి కాలువల చివరి ప్రాంతంలో 1వ తారీఖు నాడు జీతం ఇస్తలేరు. దానికి ఆ ఆఫీసర్ బాధ్యత వహించి ఎవరు పేమెంట్ చేయలేదు వాళ్ళ వివరాలు ప్రతి నెల పంపాలని. కాబట్టి మన దగ్గర వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఉద్యోగస్తులున్నా ఎవరైనా కానీ ఎంపీడబ్ల్యూఎస్కు శాలరీస్ మీరు ఎట్టి పరిస్థితులలో ఆఫ్ చేయొద్దని కోరుకుంటే, ఎవరైనా పని చేయకపోతే 2 రోజులు పని చేయకపోతే 2 రోజులు ఆఫ్ చేసి మిగిలిన రోజులు జీతం ఇవ్వండి. కానీ పూర్తిగా మేము జీతం ఇవ్వము, ఇది మేము చెక్కు పెట్టము, కొన్ని గవర్నమెంట్ ఫండ్స్కి చెక్ ఇవ్వము అనడానికి మనం లేదు. మనం ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ విధంగా ప్రజాప్రతినిధులు అనుకున్న టైంకు 11 గంటల కంటే 11 గంటలకు మనము సమావేశం స్టార్ట్ చేసుకుంటే అన్ని అంశాల మీద డీటెయిల్గా చర్చించుకోవడం జరుగుతుంది. దయచేసి ఇక ముందు సమావేశాలకు సమయపాలన పాటించాలని కోరుకుంటూ, మొత్తం భారతదేశంలో 3 రకాల ప్రభుత్వాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, గౌరవ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో పార్లమెంటు, గౌరవ పార్లమెంటు సభ్యులు, దాన్ని కేంద్ర ప్రభుత్వం అంటారు. రెండోది రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ నర్సరావుగూడెం ఒకటి, ఇంకెక్కడ 2-3 సబ్ స్టేషన్లు కూడా మామదాపురం వెళ్ళి కూడా చేస్తున్నారు. కానీ ప్రధానంగా లూజ్ లైన్ ఎక్కువ. దీని మధ్యన అది ఎవరు బండతిమాపురం ఎక్కడికి వెళ్ళాము ఈ మధ్య ఈ మండలం. అసలు ఊరు పక్క పట్టే లూజ్ లైన్ అవుపడి మనుషులు తాకుతుంది. నిజంగా అక్కడ లైన్ మ్యాన్కు బాధ్యత లేదా? అది లూజ్ లైన్ ఉంది, ఒక స్తంభం వేయడానికి ఏం బాధ వచ్చింది? ఏరియా ఉందా? నేను ఏమంటే ఆ ఊరికి వెళ్ళి ఫోన్ చేసి మనకి మనుషులు తాకుతుంది బండతిమాపురం అంటే ఎంత బాధ్యత అయితే ఆ లైన్ మ్యాన్. సరే ఏకని చెప్పాలి, ఇక్కడికి లూజ్ లైన్ ఉన్నాయి, మనుషులకు తాకుతుంది అని చెప్తే ఈజీగా అయిపోతుంది. కానీ లేదు, అట్లా అధికారులు మరి మొదటిసారిగా ఇవాళ 45 రోజులక 3 నెలలకు ఒకసారి 45 రోజులకు ఒకసారి తప్పకుండా నిర్వహించాలని ప్రభుత్వంకి వెళ్ళి జీవో రావడం జరిగింది. సరే, నూతనంగా ఎన్నికైన సర్పంచులు కూడా ఉత్సాహంగా తమ తమ గ్రామాలలో సమస్యల్ని ప్రస్తావించడం జరిగింది. అధికారులు అనేక విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రధానంగా గ్రామాలు, గ్రామ సర్పంచులు చాలా కీలకం. ఇప్పుడు రెండుగా చెప్పారు, మన రాజకీయ పాలనా వ్యవస్థ ఎట్లుంటుంది, మరి పార్లమెంటు, ప్రధానమంత్రి, శాసనసభ ఇవన్నీ ఉంటాయి. కానీ గ్రామీణ స్థాయిలో గ్రామ సర్పంచి, గ్రామ సెక్రటరీ, అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రధానంగా. సరే, ప్రధానంగా మనకి ఈ సంవత్సరం బాధ్యతగా పనిచేయడానికి ప్రయత్నం చేయాలని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. దాంతోపాటు ముఖ్యంగా ప్రభుత్వంకి వచ్చిన సంక్షేమ పథకాలు కూడా సరే గతంలో ఇంద్రమ్మ కమిటీల పేరుతో ఇంటి వచ్చినాయి. సరే, కొంత అవకతవకలు జరిగినాయి. కొంతమందికి ఉన్న వాళ్ళకి ఇంటి వచ్చినట్టు, నిజంగా L2 వాళ్ళు L3 వాళ్ళు L2 వాళ్ళు L1 ఇట్లా చాలా వరకు గందరగోళం గురయ్యాయి. అందువల్ల జనరల్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా న్యాయబద్ధంగా ఎవరైతే పేదవాడు ఉండో వాళ్ళకే అందేటట్టు ప్రయత్నం చేయాలి. గతంలో సర్పంచ్ లేరు కనుక కొన్ని వచ్చిన సర్పంచ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకొని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన శిక్షణ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు తమ విద్యార్థి దశలో చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకొని దేశం గర్వించే మంచి పౌరులుగా ఎదగాలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు అన్నారు. కోదాడ పట్టణంలోని ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై నిర్వహించిన శిక్షణ పేరెంట్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడికతో మంచి పౌరులుగా తయారు కావాలన్నారు. విద్యార్థుల లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరి విద్యార్థిలో అసమాన ప్రతిభ దాగి ఉందని వాటిని
సమయానుసారంగా ప్రదర్శించినప్పుడే విజయం వర్తిస్తుందన్నారు. విద్యార్థులకు ఎన్ఆర్ఎస్ విద్యాసంస్థలు అత్యుత్తమ సౌకర్యాలు కల్పిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకుని విజేతలుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ, తమ విద్యా సంస్థలలో చేరిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఆసక్తి ఉన్న రంగాలలో నిష్ణాతులుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాసంస్థల కరస్పాండెంట్ కట్ట సత్తిరెడ్డి, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ మనోహర్ రెడ్డి, కరస్పాండెంట్ వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ గంధం వెంకటరమణ, వైస్ ప్రిన్సిపల్ పిఆర్ఓ మల్లికార్జునరావు, పలువురు టీచర్లు, కాలేజీ లెక్చరర్లు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నాన్న ఎకరమో 2 ఎకరాలు ఇచ్చిండు. మా నాన్న నలుగురు అన్నదమ్ములు కలిసి 2 ఎకరాలు ఇచ్చిండు. వ్యవసాయం చేయలేక హైదరాబాద్కి వెళ్ళి పాల బాటలు పెట్టుకుంటూ బతికిన వాడిని, న్యూస్ పేపర్ వేసుకుంటూ బతికిన వాడిని, డిగ్రీ చదువుకుంటున్నప్పుడు ఓపెన్ చెప్తున్నాడు, నైట్ టైంలో ఆటో తోలుతూ మార్నింగ్ చదువుకున్న వాడిని. కష్టం అంటే నాకు తెలుసు, డబ్బు విషయం నాకు తెలుసు. కానీ ఇవన్నీ నుంచి బయటపడి సంవత్సరానికి 10 నుంచి 20 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కడుతుందో తెలుసా? తలరాత మార్చుకున్నాను నా చదువుతో. కాబట్టి ఎలా కావాలో చెప్తాను, రెడీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే జీవించి ఉన్నారో వాళ్ళు మార్నింగ్ లేపాలే. ఎవరు అలాగే ఫైనాన్స్ మేనేజ్మెంట్ లేకపోతే ఎంత సంపాదించినా ముందుకు వెళ్ళలేరు. అలాగే పీపుల్ మేనేజ్మెంట్ లేకపోతే ఎంత సంపాదించినా, ఎంత టైంని మేనేజ్ చేసినా పీపుల్తో కలవలేవరు. చాలా మంది ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు చూస్తే వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పమని అడిగితే ఎవరు కూడా చెప్తారు, మా పిల్లవాడు అందరితో కలిసి మాట్లాడతారు సార్, లేదంటే ఒక 10 మంది ముందు నిల్చొని మాట్లాడగలుగుతాడు సార్ అనేది చెప్పలేరు. ఎందుకంటే దట్స్ కాల్డ్ పీపుల్ మేనేజ్మెంట్. ఈ 3 కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఎవరైనా కానీ లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలరు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవరైనా కావచ్చు. అందరికీ నమస్తే. నా పేరు గంపా నాగేశ్వరరావు, మోటివేషన్ స్పీకర్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు కోదాడ పట్టణానికి ఎన్ఆర్ఎస్ స్కూల్ అండ్ కాలేజీ ఆహ్వానం మీద రావడం జరిగింది. ఒక విద్య అంటే ఏదో పెద్ద హైదరాబాద్లో ఎక్కడో ఉన్నట్టు కాకుండా ఓ నాణ్యమైన విద్య, కార్పొరేట్ విద్యను మరి మన ఊరికి, మన కోదాడ తీసుకొచ్చి ఓ చక్కని ప్రోగ్రాం చేస్తూ పిల్లలకు చదివే కాకుండా సంస్కారవంతంగా తయారు చేస్తూ వాళ్ళు ఎలా ఉండాలి, ఇంటర్నేషనల్గా తయారు చేయాలంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, మొత్తం
మన అద్భుతంగా ఈ స్కూల్ ఈ కాలేజీలో నడిపిస్తూ ఉన్నారు. వీరు యజమాని వేరే దేశంలో ఉన్నారు, అది ఇంపార్టెంట్ కాకుండా నా ఊరి కోసం ఏం చేయాలి, నా వాళ్ళ కోసం. అందరికీ నమస్కారం. ముందుగా నేను రాజేష్, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. ఈరోజు 2026-27 సంవత్సరంకు గాను పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి ముఖ్య అతిథిగా గంపా నాగేశ్వరరావు గారిని పిలవడం జరిగింది. సో కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున పేరెంట్స్, పిల్లలు అందరూ రావడం జరిగింది. సో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ కార్యక్రమంలో మెయిన్గా ప్రజెంట్ జెన్జీ జనరేషన్లో పేరెంట్స్ ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేసుకోవాలి, స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేసుకుంటూ మంచి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ఎలా మోటివేట్ చేసుకుంటే మంచి మంచి ర్యాంకులు, మంచి మంచి స్థాయికి వెళ్తారు అనే విధంగా ఈ ప్రోగ్రాం జరగడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చాలా ఎత్తున పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇదే విధంగా ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా ముందుకు వెళ్తుందని, మేము ఏదైతే 2023 సంవత్సరంలో స్టార్ట్ చేసేటప్పుడు చెప్పామో అదేవిధంగా ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తామని ప్రామిస్ చేసుకుంటూ ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురంలో బుధవారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో శ్రీ వినాయక ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్స్ వైద్య బృందం, గన్పూర్ మేడ్చల్ వారిచే ఉచిత వైద్య శిబిరం, రఘునాథపురం మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్ మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరి బీజం, బీజకట్టు, కణతులు, థైరాయిడ్, గడ్డలు, గర్భసంచి సంబంధించిన సమస్యలకు ఉచిత వైద్యం అందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురంలో బుధవారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన్లో శ్రీ వినాయక ఫౌండేషన్, మెడిసిటీ హాస్పిటల్ వైద్య బృందం, గణపూర్ మేడ్చల్ వారిచే ఉచిత వైద్య శిబిరం, రఘునాథపురం మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్ కుమార్ పద్మశాలి సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఉచిత వైద్య శిబిరంలో బీపీ, షుగర్ మరియు కంటి పరీక్షలతో పాటు చెవి, ముక్కు, గొంతు, వరి బీజం, బీజకట్టు, కణుతులు, థైరాయిడ్, గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ, ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాల నొప్పులు, నడుము నొప్పులు, వెన్నుపూస ఆపరేషన్లు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలకు మరియు అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. ఉచిత వైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లకాటి రాజ్ కుమార్, నల్గొండ జర్నలిస్టులు నాగరాజులు పాల్గొనే ఉచిత వైద్య శిబిరాన్ని సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 200 మందికి పైగా పాల్గొని వారికి అవసరమైన పరీక్షలు చేయించుకున్నారు. మెడిసిటీ హాస్పిటల్స్ వైద్య బృందం వారికి పరీక్షలు నిర్వహించిన ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత క్యాంపులో 25 మందికి వారికి అవసరమైన శస్త్రచికిత్స చేయించడానికి మెడిసిటీ హాస్పిటల్ వైద్య బృందం వారిని ఉచితంగా రఘునాథపురం నుండి బస్సులో హాస్పిటల్ తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించి మళ్లీ తిరిగి తీసుకురావడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరని డాక్టర్లు బృందం తెలిపింది. ఈ కార్యక్రమంలో రఘునాథపురం పద్మశాలి సంఘం అధ్యక్షులు బింగి బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కటకం పెద్ద వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం సెక్రటరీ సామల భాస్కర్, సంఘం ఉపాధ్యక్షులు నాగేష్, ప్రధాన కార్యదర్శి కటకం నాగేష్, పద్మశాలి నాయకులు బల్లా నరహరి, బింగి రమేష్, నల్లా అశోక్, వెంగల్దాస్ వెంకటేశం, బల్లా మహేష్, పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య అన్నారు. షారాజీపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. ప్రస్తుత జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు తదితర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరమన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే బీలేలయ్య అన్నారు. సారాజీపేటలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు తదితర అనారోగ్యాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు వైద్య పరీక్షలు ఎంతో అవసరమన్నారు. బయట ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చయ్యే పరీక్షలను ప్రభుత్వం ₹1 ఖర్చు లేకుండా సమీప ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తుందన్నారు. మహిళా సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని, ఆకుకూరలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా తీసుకోవడంతో పాటు రెడీమేడ్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. పరీక్షలలో ఆరోగ్య సమస్యలు గుర్తిస్తే అవసరమైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, డిఆర్డీఏ అధికారులు, డిఎంహెచ్ఓ, ఎంఆర్ఓ ఆంజనేయుడు, ఎంపీడీఓ సత్యనారాయణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ కళ్యాణ్, వైద్యాధికారి డాక్టర్ హైమావతి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సార్ ఏదో ఒక షుగర్ తప్ప అన్నీ క్లియర్ ఉన్నాయి. మంది వచ్చారు ఇంటికి, నేను ఆల్రెడీ వస్తున్నాను. నాకు టిఫిన్ చేసిన
ఓ సమాజ సేవకులారా, ఆరోగ్య రక్షకులారా, నడవాలి మనమంతా నడం కట్టి ముందుకు, చేయాలి ప్రజలను ఆరోగ్యవంతులుగా వైపుకు ప్రజలను నడిపించాలి. మన సేవ సమాజ సేవకులారా, ఆరోగ్య రక్షకులారా, మన సేవ కోసము ఈ గ్రామం. స్వాగతం అండి. వీర్ల అన్నయ్య గారు మా మాట మన్నించి ఎంత బిజీ. మరొకసారి గౌరవ చిత్తూరు గారు ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి సామాజిక సంఘ సభ్యులు, పత్రికా విలేకరులు, అందరూ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక అరవింద హైస్కూల్లో ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద హైస్కూల్ కరెస్పాండెంట్ నజీర్, ప్రిన్సిపల్ లతీఫా, ఇన్ఛార్జ్ అనిత మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలో స్థానిక అరవింద హైస్కూల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద హైస్కూల్ కరెస్పాండెంట్ నజీర్, ప్రిన్సిపల్ లతీఫా, ఇన్ఛార్జ్ అనిత మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వస్తుంది రాండి, ఇద్దరండి. క్లాప్స్. మేడం చెప్పండి మేడం, మీ స్కూల్లో దీని సందర్భంగా మీరు గేమ్స్ నిర్వహించారు. ఆగస్టు 15 సందర్భంగా గేమ్స్ నిర్వహించారు. అందరూ ఆట పాటలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఎట్లా పిల్లలకి స్పందన ఏ విధంగా ఉంది మేడం? స్పందన మంచిగా ఉంది. ఆనందంగా మంచిగా ఆడుతున్నారు, ఆటలు బాగా ఆడుతున్నారు. ఖోఖో, రన్నింగ్, చెస్, కబడ్డీ, హ్యాండ్ కర్చీఫ్, సర్కిల్ గేమ్ నిర్వహించారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుంటున్నారు మేడం మీ పిల్లలు. మరి ఎట్లా కరాటే కూడా ఉందా మేడం? ఈ అరవింద హై స్కూల్లో ఈ 15 ఆగస్టు సందర్భంగా క్రీడా ఆటల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో చదువుతో పాటు క్రీడలు కూడా ముందంజలో ఉండాలని, ఆటలు పిల్లలకి ఎంతో దోహదపడతాయని, ఆనందానికి ఉల్లాసంగా ఉంటాయని ఈ సందర్భంగా మేము ఈ ఆటల పోటీలు కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత భవిష్యత్తులో కూడా మన అరవింద స్కూల్ నుంచి పెద్ద స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో గేమ్స్లో ముందుండాలని పీటీ సార్. నమస్తే మేడం, చెప్పండి మేడం, మీ స్కూల్లో ఈరోజు ఎటువంటి ఆటల పోటీలు నిర్వహించారు?
ఇంకా చదువుతో పాటు ఇలాంటి పిల్లలకి ఏ విధంగా దోహదపడుతుంది? మాది అరవింద హై స్కూల్. ఇక్కడ దామచర్ల అరవింద హై స్కూల్లో మేము ఆగస్టు 15 సందర్భంగా గేమ్స్ ఆడిస్తున్నాము. అట్లనే కబడ్డీ, ఖోఖో ఇలాంటి ఆటలలో పిల్లలకి కొద్దిగా ఎంకరేజ్మెంట్, ఉల్లాసం కోసం దినత్వంగా మంచిగా యాక్టివ్గా ఉంటారని ఈ సందర్భంగా ఆటలు ఆడిపించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక ప్రేడు మేము పీటీ సార్ పెట్టి ముందే ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య ఆదేశాల మేరకు సీతారామపురం గ్రామంలో గురువారం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు బోరం వెంకట్రెడ్డి, పాల సంఘం చైర్మన్ కాళీ వెంకన్న ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, సబ్సిడీ గ్యాస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీలైలే ఆదేశాల మేరకు సీతారాంపుర గ్రామంలో గురువారం రోజున మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు బోరం వెంకట్రెడ్డి, పాల సంఘం చైర్మన్ కాళీ వెంకన్న ఇంటింటికి తిరుగుతూ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డులు, పెన్షన్ల, ఇందిరమ్మ ఇల్లు, సబ్సిడీ గ్యాస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ మహిళలు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారే కానీ రోడ్లు అధ్వాన పరిస్థితిలో ఉన్నందున బస్సులను నిలిపివేస్తున్నారు. అందుకు మా రోడ్లను బాగు చేయాలని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి నూతన ఇందిరమ్మ గృహాలను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాచిళ్ల శ్రీను, చిలుకూరి మోహన్, జోగు కిష్టయ్య, నాయకులు మచ్చ మల్లారెడ్డి, మలిపెద్ది సోమిరెడ్డి, మొగిలిపాక రామనర్సయ్య, మచ్చ ప్రభాకర్ రెడ్డి, మలిపెద్ది సురేందర్ రెడ్డి, మొగిలిపాక భాస్కర్, యూత్ నాయకులు పాల్గొన్నారు. మీకు మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఉచిత 200 యూనిట్ల కరెంట్ అమలు అయిందా? రేషన్ కార్డు ఉందా? సన్నబియ్యం వస్తున్నాయి కదా? నీకు ఇంకేమైనా ఏజ్ ఎలిజిబుల్ అయితే లేవు, పింఛన్కి ఎలిజిబుల్ కాదు. పింఛన్ కూడా కావాలని చెప్పిన. ఏజ్ లేదు కదా? ఏజ్ లేదు కానీ ఓకే. ఏమన్నా వికలాంగులకు అయితేనేమో అవకాశం ఉంది. వికలాంగులు తీసుకోదు కానీ ఎవరికి ఇంత గవర్నమెంట్ వచ్చినా గవర్నమెంట్ తరఫు నుంచి 200 యూనిట్ల కరెంటు అమలు అయిందా? అయింది. రేషన్ కార్డు ఉందా? సన్న బియ్యం వస్తున్నాయి కదా? ఏమన్నా మీకు ఇంట్లో మీది పింఛన్ వాళ్ళు అర్హులు ఉన్నారా? తర్వాత మీరు ఇంకా ఏమి కావాలనుకుంటారు? రుణమాఫీ అయిందా? క్రాప్లో రుణమాఫీ అయింది కదా? ఎన్ని లక్షలు అయింది? 1,00,000 రూపాయలు రుణమాఫీ అయింది. ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి ఆరోగ్యశ్రీ ఉందా? ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు ఉంది కదా, అది వర్తిస్తుంది. ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందాలనుకుంటున్నారా? ఓకే కదా. ఇప్పుడు మా కాంగ్రెస్ వెల్మజాల నుండి సీతారాంపురంకి వచ్చే రోడ్డు ఇబ్బంది ఉంది. దాన్ని ఒకసారి మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం, తప్పకుండా చేస్తాం. 200 యూనిట్ల కరెంట్ అమలు అయిందా? రేషన్ కార్డు ఉన్నదా? బియ్యం వస్తున్నాయి కదా? సన్న బియ్యం ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులు? ముగ్గురికి మనిషికి 6 కిలోలు వస్తున్నాయి. ఏమన్నా రైతు రుణమాఫీ జరిగిందా? ఎన్ని లక్షలు? 1,00,000. 2 లక్షలా? ఒకసారి 1,00,000 బిడ్డల వారిగా 2 లక్షలు రుణమాఫీ అయింది. మీరు గవర్నమెంట్ నుంచి ఇంకేమైనా లబ్ధి మా పోయిన గవర్నమెంట్ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పర్వాలేదు కదా? మీకు ఇంకేమైనా లబ్ధి? ఇందిరా మిల్లు ఏమైనా ఇచ్చింది? ఇందిరా మిల్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఇంత ముందు ఉన్న గవర్నమెంట్ ఇందిరా మిల్లు ఇచ్చింది. ఎక్కడ ఏళ్ళు లేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తారని ఇవ్వలేదు. ఇందిరా మిల్లు ఇస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? పోయిన గవర్నమెంట్ కంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా మెరుగేనా? ఇప్పుడు పెట్టింది ఇప్పుడు నీటి ఉంచేటానికి కాబట్టి గూడు నిలబెట్టింది. ఇంత రూపాయి కావాలనుకుంటున్నామా గవర్నమెంట్ కావాలంటే పింఛన్ వస్తుంది కదా? సో అన్ని విధాలా మా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. పేదలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుంది. ఇంకేమన్నా మీరు అభివృద్ధి పథకాలు కావాలంటే ఎలిజిబుల్. కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి 200 యూనిట్ల కరెంట్ అమలు అయిందా? కరెంట్ బిల్లు కట్టలేదు కదా? రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు ఉందా? సన్న బియ్యం వస్తున్నాయా? ఎందరు మీ కుటుంబ సభ్యులు? ఉన్నది కదా? రేషన్ కార్డుల పేరు బియ్యం అయితే వస్తున్నాయి. మీకేమైనా ఆరోగ్యపరంగా ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది కదా? మీరు ఇంకేమన్నా కావాలి? రైతు రుణమాఫీ జరిగిందా?
ఒకసారి అయిందా? ఎంతవరకు అయింది? 70,000 రుణమాఫీ అయిపోయింది. ఇంకా మీరు ఏమన్నా గవర్నమెంట్ నుంచి అభివృద్ధి పథకాల గురించి కావాలనుకుంటున్నారా? ఏమని అడుగుతున్నారు? డబ్బులు ఇట్లా కదా మన హెల్త్ ఇన్సూరెన్స్ అలాంటిది కావాలని చూస్తున్నాం. మా గవర్నమెంట్ తరఫున మీకు ఎలాంటి మా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఉచిత కరెంటు మీకు లబ్ధి పొందినవా? కరెంటు బిల్లు కడుతున్నావా, కడతలేవా? నాకు కరెంట్ వచ్చింది ఫ్రీగా. నాకు గ్యాస్ కూడా పైసలు పడుతున్నాయి. 500 గ్యాస్ వచ్చింది. అది 500 గ్యాస్ ఓకే అయిందా? కొందరికి కాలేదు, మీకైతే అమలు అయింది. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. నాకు ఇదివరకు ఇల్లు లేక మస్తు ఇబ్బంది పడ్డా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నాకు సొంతం ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకున్నా. నాకు కరెంట్ ఫ్రీ వచ్చింది. రేషన్ కార్డు ఉంది. నాకు 35 కిలోల బియ్యం వస్తుంది. సన్న బియ్యం వస్తున్నాయి. నాకు జాగలేదు, భూమి లేదు, కొడుకులు లేరు. లేదని కాదు, ఈ గవర్నమెంట్ కు చాలా తేడా ఉంది. 100కు 100% తేడా. మంచిగానే నడుస్తున్నాయి. అందరు మంచిగానే చూసుకుంటారు. అందరు ఏం ఒక రూపాయి కూడా అడగలేదు. ఇల్లు కట్టినా కూడా ఎవరన్నా లంచం కూడా అడగల, కమిషన్ లేదు. ఎవరు మమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేయలే. అన్ని మంచిగానే. మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు. కానీ మంచి ప్రయాణం చేస్తున్నాం. ఎవరైనా షాప్ పెట్టుకున్నాడు, ఆయన ఎక్కడికన్నా హాస్పిటల్ పోవాలన్నా, ఎక్కడికన్నా ఊరికి పోవాలన్నా ఈ ఆడవాళ్ళకు మంచిగానే ఉంది. ఇది చాలా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు జనగాం నుంచి వెళ్ళి ఇక్కడ మాకు మోత్కూరు పోయే బస్సు బంద్ చేసిండ్రు. వెల్మజాల నుంచి వెళ్ళి సిద్ధరాంపురం వరకు రోడ్డు బాగాలేదని బస్సు బంద్ చేసిరు. కాబట్టి మాకు దయచేసి జనగాం బస్సులు రావాలని కోరుకుంటున్నా. ఎమ్మెల్యే గారికి నమస్కారం. మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి వెళ్ళి మా ఊరు ఎమ్మెల్యే గారికి నమస్కారం. అన్ని మంచిగా చేస్తాడు. రోడ్ వేయాలి, మాకు బస్సు రావాలి. నీకు రేషన్ కార్డు ఉందా? 6 కిలోల బియ్యం వస్తున్నాయా? అక్క నీకు పింఛన్ వస్తుందా? పితంతి పింఛన్ వస్తుంది కదా? ఏమంటుందా? పింఛన్ వస్తుందా? తర్వాత మీ ఆప్షన్ ఏం చెప్పనా? మీకు చేనేత ఇదేంటంటే మీరు గీత కార్మికులు పింఛన్ వస్తుందా? గీత కార్మికులే పింఛన్ ఒకటి లేదు. తర్వాత మీకు నువ్వు చెప్పు, నీకేం కావాలి? ఏం లేదు. మేము ఆ రోజు ఎకరం భూమి ఇచ్చినాం. ఇది హాస్టల్ కు ఇంతవరకు ఏమి ఇస్తలేరు. మరి ఎందుకు ఇస్తలేరు? ఆయన ఇల్లు రాసిస్తాం అన్నారు, ఇల్లు ఇప్పిస్తామన్నారు. మరి ఇదే ఇవ్వాలి కదా. మీరు ఇల్లు ఇప్పిస్తా అంటే ఒకటి ఉంది. మీరు ఎలిజిబుల్ ఇల్లు అయితే మీ ముగ్గురు అన్నదమ్ములలో మీ ముగ్గురికి స్లాబ్లు ఉన్నాయి కాబట్టి ఇల్లు అయిపోయింది. మీరు ఇంకేమన్నా అవకాశం ఉంటే చెప్పండి. మరి ఇంకేం అవకాశం ఉందో పెట్టారు మీరే. అట్లా ఇల్లు కాకుండా ఇందిరామ్మ ఇల్లు రాకముందుకే గవర్నమెంట్ మాకు ఏమన్నా గవర్నమెంట్ స్థలం చూపింది. అది ఏంటంటే మీకు పంచరాయి మీరు ఇచ్చింది కూడా గవర్నమెంట్ ల్యాండే. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ ఏమన్నా ఉన్నదా? గట్నే ఏమన్నా ఇందిరామ్మ ఇల్లు అవి రావాలని ఉందా? తమ్మికి రావాలని ఇద్దరులో ఒకరికన్నా రావాలి. సరే. అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేరా తుజే సలాం రాష్ట్రీయ పతంగ్ డిజైన్ పోటీ కార్యక్రమాన్ని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఏకశిలా హైస్కూల్లో నిర్వహించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేరా తుజే సలాం రాష్ట్రీయ పంతంగ్ డిజైన్ పోటీ కార్యక్రమాన్ని బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో ఏకశిలా హైస్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికల యువతుల సృజనాత్మకతను వేదిక కల్పించేందుకు ఈ పోటీని నిర్వహిస్తున్నామన్నారు. మీ పంతంగి దారం మీ చేతుల్లోనే ఉంది, ఆకాశమే కన్వస్, మీరు ఊహలకు రెక్కలు ఇవ్వండి అంటూ 12 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వయసు గల బాలికలు యువతలు పెద్ద సంఖ్యలో ఈ పోటీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పంతంగిని సృజనాత్మకంగా ఎవరిది వారే డిజైన్ చేసిన వారికి వివరాలను అఖిల భారత మహిళా కాంగ్రెస్ కమిటీకి పంపినట్లు నీలం పద్మ తెలిపారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ బహుమతి 1 లక్ష రూపాయలు, రెండవ బహుమతి 50,000 ఇద్దరికి, మూడవ బహుమతి 25,000, నాలుగవ బహుమతి 10,000. మంచిగా పద్ధతిగా తయారు చేసిన వారికి తెలుగు యువతలు తమ ప్రతిభను చాటుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన పంతంగులు చేసిన వారు పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఇందిరా, ఉపాధ్యాయులు, మహిళలు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శైవ క్షేత్రం కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయంలో అమావాస్య అల్పాహార వితరణ మరియు గోసేవ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఆషాఢం అమావాస్యను పురస్కరించుకొని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు అమావాస్య అల్పాహార వితరణ మరియు గోసేవ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోనే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శైవ క్షేత్ర కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయంలో అమావాస్య అల్పాహార వితరణ మరియు గోసేవ కార్యక్రమం నిర్వహించారు. బుధవారం ఆషాఢ మాసం అమావాస్య పురస్కరించుకొని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆదేశాల మేరకు అమావాస్య అల్పాహార వితరణ మరియు గోసేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాతగా నాగబండి నరహరి మరియు వారి కుమారుడు నాగబండి కుమార్ చాలా ముత్తిరెడ్డి గూడెం గ్రామస్తులు వ్యవహరించారు. వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సారాపు సంతోష్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పొద్దుటూరు రమేష్, యువజన విభాగం జిల్లా జనరల్ సెక్రటరీ పడకంటి సందీప్, యూత్ విభాగం సెక్రటరీ బచ్చు మణికంఠం మరియు కొలనుపాక గ్రామస్తులు నంగునూర్ కృష్ణమూర్తి, నంగునూరు ఆంజనేయులు, సంతోష్ కుమార్, వంగపల్లి నరేందర్ పాల్గొన్నారు. భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా వారి ఆదేశాల మేరకు కొలంబాగంలోని గోశాలలో గోగ్రాసం మరియు వాటికి సంబంధించిన ఆహారాన్ని అందించడం జరిగింది. జై వాసవి, జై జై వాసవి. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పంచక్షేత్రాల్లో ఒకటైన ప్రముఖ కొలంపాక సోమేశ్వర దేవాలయంలో అల్పాహారం ఏర్పాటు చేయడమైంది. ఈసారి ఈ నెల దాత వచ్చేసి నాగబండి నరహరి మరియు వాళ్ళ కుమారుడు నాగబండి కుమార్ గారు ఏర్పాటు చేశారు. వారికి ఆ దేవుడు నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. మంగళవారం నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన అస్పైర్ సమ్మిట్ 3.0 కార్యక్రమం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ సమ్మిట్కు మన హయత్ నగర్ నారాయణ స్కూల్ వరుసగా 3 సార్లు ఎంపికై హ్యాట్రిక్ సాధించడం విశేషం. కార్యక్రమాన్ని చైర్పర్సన్ డైరెక్టర్ పొంగూరి రమాదేవి పునీత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం హయత్ నగర్ నారాయణ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన వెల్కమ్ డాన్స్ సభికులను ఆకట్టుకొని విశేష ప్రశంసలు అందుకుంది. మంగళవారం నారాయణ విద్యా సంస్థలు నిర్వహించిన అస్పైర్ సమిట్ 3.0 కార్యక్రమం హైదరాబాద్లోనే శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. గత 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఈ సమిట్కు మన హయత్ నగర్ నారాయణ స్కూల్ వరుసగా 3 సార్లు ఎంపికైన హాట్రిక్ సాధించడం విశేషం. కార్యక్రమాన్ని చైర్పర్సన్ డైరెక్టర్ పొంగూరి రమాదేవి పునీత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం హయత్ నగర్ నారాయణ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన వెల్కమ్ డ్యాన్స్ సభికులను ఆకట్టుకొని విశేష ప్రశంసలు అందుకుంది. ఉపాధ్యాయులు మరియు సిబ్బందిని ప్రోత్సహించి మరింత ఉత్సాహంతో సేవలందించేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా జిఎం గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి నారాయణ స్కూల్లో చదివి మంచి భవిష్యత్తును సాధించేలా ఏజీఎంలో ప్రిన్సిపల్లు తమ వంతు కృషి చేయాలని సూచించారు. నారాయణ విద్యా సంస్థల పేరు ప్రతిష్టలను పెంపొందించి పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు విశ్వసించే విద్యా సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం రవీందర్ బాబు, R&D సభ్యులు శివరంజని, మహేశ్వరి, మీనా, ఎన్పిఎల్ ఇన్ఛార్జ్ రోహిణి, జోజిరెడ్డి, కోఆర్డినేటర్లు సృజన్, దివ్య, ప్రియాంక, హెచ్ఆర్ఓ విలసిత, ప్రిన్సిపల్ లావణ్యారెడ్డి, మానస, ఏఓ అనంత్ చంద్రశేఖర్, డిన్ మంజుల, వైస్ ప్రిన్సిపల్ కవిత, స్వప్న, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Turn our spotlight towards Hyderabad, one zone from Telangana.
Where is the energy of Hyderabad 1? Sounds great. Every achiever here carries a story of commitment and consistency. Great things are done by a series of small things brought together. And today, those small efforts have created worth celebrations. A big round of applause for Hyderabad 1 Zone achievers of Aspire Summit 3.0 Telangana. Let me call. Okay, Hayatnagar team has a small memento and some gift for Rama ma'am with love and honor. And yes, I think man can open that. I am so excited. సూర్యాపేటలో మైనర్కు అక్రమ అబార్షన్ యత్నం నిర్వహిస్తున్నట్టు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేసేందుకు డాక్టర్లు యత్నించినట్లు స్థానికులు తెలియజేశారు. స్థానికుల సమాచారంతో వైద్యాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ సమయంలో అక్రమ అబార్షన్ యత్నానికి అధికారులు అడ్డుకున్నారు. సూర్యాపేటలో మైనర్కు అక్రమ అబార్షన్ యత్నం నిర్వహించినట్లు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే విజయకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. అర్ధరాత్రి గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేసేందుకు డాక్టర్లు యత్నించినట్లు స్థానికులు తెలియజేశారు. స్థానికుల సమాచారంతో వైద్యాధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఆ సమయంలో అక్రమ అబార్షన్ యత్నాన్ని అధికారులు అడ్డుకున్నారు. బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఈ విషయంపై స్థానికులు మైనర్ బాలికను ఆసుపత్రికి తీసుకొచ్చింది ఎవరు, అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించింది ఎవరని ఆరాలు తీస్తున్నారు. విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
హెడ్లైన్స్ మరోసారి. రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్న 2160 మోడల్ కాలనీ ఇండ్ల పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. యాదాద్రి దేవాలయ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వపు బి లైలయ్య వెల్లడి. అధికారుల సమర్థవంతమైన పనితీరు వలనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం వెల్లడి. విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ అలవర్చుకోవాలి. మోటివేషనల్ స్పీకర్ గంప నాగేశ్వరరావు సూచన. రఘునాథపురంలో మెడిసిటీ హాస్పిటల్ వైద్య బృందంచే ఉచిత మెగా వైద్య శిబిరం. మహిళల ఆరోగ్యమే ప్రభుత్వ బాధ్యత. ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య వెల్లడి. అరవింద హై స్కూల్లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బి లైలయ్య ఆదేశాల మేరకు సీతారాంపుర గ్రామంలో మార్నింగ్ వాక్. మేరా తుజే సలాం రాష్ట్రీయ పంతంగ్ డిజైన్ పోటీలు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ఆధ్వర్యంలో నిర్వహణ. వైశ్య ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శైవక్షేత్రం కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయంలో అమావాస్య నాడు అల్పాహార వితరణ. అస్పేర్ సమిట్ 3.0లో హయత్ నగర్ నారాయణ స్కూల్ హాట్రిక్ విజయం. సూర్యాపేటలో అర్ధరాత్రి అబాషల్లా కలకలం. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.